ఎయిత్ క్లాస్ ఎన్సీఆర్టీ చాప్టర్ 4 అండర్స్టాండింగ్ లాస్ చట్టాలను అర్థం చేసుకుందాం. మనం లాస్ట్ లెసన్లో చూసుకున్నట్లయితే పార్లమెంట్ గురించి నేర్చుకున్నాం. సో పార్లమెంట్ యొక్క 3 డ్యూటీస్ ఏంటి? మొదటి వన్ అనమాట నేషనల్ గవర్నమెంట్ని ఫామ్ చేయడం, అంటే గవర్నమెంట్ని ఫామ్ చేయడం. రెండోది కంట్రోలర్ గైడ్ చేయాలి, లేకపోతే కంట్రోల్ చేయాలి పార్లమెంట్ని. ఇంకా థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే చట్టాలు తయారు చేయడం, లా మేకింగ్ ప్రొసీజర్. ఇదనమాట ఇక్కడ ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటామంటే అసలు చట్టాన్ని ఎలా తయారు చేస్తారు, అవి ఎలా మనందరికీ చట్టాలు అమలు అవుతాయి, అదే రకంగా ఒకవేళ చట్టాలు ఏవైనా కాంట్రవర్సీస్ ఉంటే ఏం చేయాలి, ఒక పౌరుడిగా దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విషయాన్ని ఈ లెసన్లో నేర్చుకుంటాం. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఈ లెసన్కి సంబంధించి నోట్స్ డిస్క్రిప్షన్లో లింక్లో ఉంది. అదే రకంగా ఈ మొత్తం లెసన్స్కి సంబంధించిన నోట్స్ కావాలంటే abhigna.com అని సెర్చ్ చేస్తే మీరు అన్ని లెసన్స్ నోట్స్ పొందగలరు. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. డూ లాస్ అప్లై టు ఆల్? అసలు చట్టాలు అనేవి అందరికీ సమానంగానే వర్తిస్తాయా అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ మనం హిస్టరీలోకి కొద్దిగా బ్యాక్ వెళ్దాం, ప్రజెంట్ కండిషన్స్ని మనం చూసుకుందాం. ఇక్కడ ఒక చిన్న కథ ఇచ్చారు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ అబ్బాయి అనమాట ఏదో క్రైమ్ చేశారు అనుకుని కోర్టుకు తీసుకుని వెళ్ళారు. అయితే ఆయనకనమాట ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన కొద్దిగా ధనవంతుడు అబ్బాయి, అదే రకంగా పొలిటికల్గా కొద్దిగా పవర్ ఉన్న వ్యక్తి. సో ఇలా పవర్ ఉన్న వ్యక్తి అనమాట తనకి 10 సంవత్సరాలు జైలు పడే అంత క్రైమ్ చేశాడు. సో ఇప్పుడు ఆ వ్యక్తికి ఇప్పుడు జైలు శిక్ష పడుతుందా అనే క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ చెప్పాలంటే మామూలుగా చెప్పాలంటే ఇక్కడ ఆన్సర్ ఏం లేదు, పడాలి. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే. మనకు అందరికీ తెలుసు రూల్ ఆఫ్ లా. ఎప్పుడైతే మనకి కాన్స్టిట్యూషన్ అనమాట, ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు అనమాట మన రాజ్యాంగం తయారు చేసిన రాజ్యాంగ నిర్మాతలు, అదే రకంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది కదా, వాళ్ళనమాట ఈ 300 మెంబర్స్ ఏమనుకున్నారంటే మన ఇండిపెండెంట్ ఇండియాలో మాత్రం అసలు రూల్ ఆఫ్ లా ఉండాలి, ప్రతి ఒక్కరూ చట్టం ముందే సమానంగా ఉండాలి అనుకున్నారు అనమాట. వాళ్ళు తీర్మానించుకున్నారు. ఆ రకంగా తీర్మానించుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే క్యాస్ట్, రిలీజన్, జెండర్, సెక్స్ ఏ రకంగా కూడాను తేడా లేకుండా అందరూ సమానమే అనుకుని వాళ్ళు కాన్స్టిట్యూషన్లో చెప్పేశారనమాట. రూల్ ఆఫ్ లాకి నీట్గా డెఫినేషన్ చెప్పారు. సో ఆ రకంగా అలా చేయడం వల్ల అనమాట ఇప్పుడు మన భారతదేశంలోని గవర్నమెంట్ అఫీషియల్ అయినా సరే, అంటే మనకి చీఫ్ సెక్రటరీ అయినా సరే, క్యాబినెట్ సెక్రటరీ అయినా సరే, అదే రకంగా వెల్దీ పర్సన్ అంబానీ అయినా సరే, ప్రెసిడెంట్ ఆఖరికి భారతదేశ ప్రెసిడెంట్ అయినా సరే చట్టం ముందు సమానమే. చట్టం ఆయన ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పుకి దేనికి అనుగుణంగా వేయాలంటే శిక్ష మనకి సపరేట్గా పెట్టుకున్నాం. ఏ క్రైమ్స్కి ఏమేమి శిక్షలు వేయాలి, అదే రకంగా ఏ క్రైమ్స్కి ఏ రకాల మెథడ్స్ ఫాలో అవ్వాలి అని ఆ కాన్స్టిట్యూషన్లో ఆ లా మేకింగ్ చేసి ఉన్నాం కదా, ఆ లాని ఫాలో చేసి అనమాట ఆయనకనమాట ఆ లా బేస్డ్గా ఇప్పుడు శిక్షలు వేయాలి, అదే రకంగా లా బేస్డ్గా ఏముంటే అది చేయాలన్నమాట. ఇది ఇక్కడ మనకి చట్టం ముందు సమానం అనే కాన్సెప్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ డూ లాస్ అప్లై టు ఆల్. ఇక్కడ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే కొద్దిగా మళ్ళీ హిస్టరీలోకి వెళ్దాం. హిస్టరీలోకి వెళ్తే అప్పుడు అనమాట అటానమీస్ ఎక్కువగా ఉండేవి, అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన తెగలు ఉండేవి అనమాట. ఇలా గ్రామాల్లోని ఎలాగుండేదంటే ఆ ఊళ్ళో కొద్దిగా పలుకుబడిగా ఉన్న వ్యక్తి, అదే రకంగా హయ్యర్ క్యాస్ట్ ఉన్న వ్యక్తి తప్పు చేస్తే అతనికి శిక్ష చాలా తక్కువగా ఉండేది. అదే రకంగా అదే దగ్గర ఉన్న డిఫరెంట్ కమ్యూనిటీస్, స్మాల్ కమ్యూనిటీస్, ఎస్సీ, అలాగే అణగారిన కులాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే శిక్ష మాత్రం చాలా అధికంగా ఉండేది. సో ఇక్కడ అనమాట రూల్ ఆఫ్ లా వర్క్ అవ్వట్లేదు. ఇలాంటిది ఒక ప్రాబ్లం, అంటే ఇక్కడ రూల్ ఆఫ్ లా అప్లై కాకపోవడం. రెండో ప్రాబ్లం చూడండి, బ్రిటిష్ వాళ్ళు మన స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళే పరిపాలించేవాళ్ళు కదా. వీళ్ళు ఒక 1800 సెంచరీ నుండి మనకి రూల్ చేస్తూనే ఉన్నారు. 1700 నుండి 1800, ఇక్కడ 1900 సెంచరీ వచ్చినంత వరకు. ఇక్కడ వీళ్ళ పాలనలో ఎలా ఉండేదంటే ఒకవేళ బ్రిటిష్ పర్సన్స్ ఏదైనా తప్పు చేస్తే అనమాట వాళ్ళకి అనమాట శిక్ష చాలా తక్కువగా ఉండేది. అదే మన ఇండియన్స్ ఒకవేళ తప్పు చేసినా సరే, తప్పు చేయకపోయినా సరే శిక్ష వేసేసేవాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే రూల్ ఆఫ్ లా వాళ్ళే ఇంప్లిమెంట్ చేశారు, వాళ్ళే తీసుకొని వచ్చారు రూల్ ఆఫ్ లానే. కాకపోతే దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఫాలో అవ్వలేదు. మోర్ ఓవర్ ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనమన్నమాట 1800 సెంచరీలో మనం స్టార్ట్ చేసాం మన ఉద్యమాలు, అదే రకంగా మన స్వాతంత్రం కోసం అన్నట్టు మన భారతీయుల స్వాతంత్రం కోసం పోరాటాలు చేశారు. ఇలా ఉద్యమాలు పోరాటాలు నడిచే ఈ సంవత్సరంలో అనమాట వాళ్ళు డిఫరెంట్ లాస్ చేశారు. ఆ లాస్లో ఏంటంటే సెడిషన్ యాక్ట్ అనుకుని ఒకటి ఉంది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరు కూడాను బయటికి రాకూడదు, అదే రకంగా గవర్నమెంట్కి ఎవరికైనా సరే ఈయన చట్టాన్ని అతిక్రమించాడు అనే మాట కానీ కనిపిస్తే ఎటువంటి బెయిల్ లేకుండా, ఎటువంటి ముందస్తు విచారణ లేకుండా డైరెక్ట్గా ఆయన అనమాట జైల్లో పెట్టే అవకాశం ఉందన్నమాట ఈ యాక్ట్.
ఇలాంటి యాక్ట్స్ ద్వారా ఏంటంటే తప్పు చేసినా తప్పు చేయకపోయినా సరే వీళ్ళు అనమాట ఈ యాక్ట్ని చూపెట్టేసి ఈ లాని చూపెట్టేసి అనమాట చాలామంది వరకు భారతీయులు అనమాట వాళ్ళు ఇచ్చేసేవారు, అంటే జైల్లో వేసేవారు. ఇది మనకు కనిపించిన రెండోది ప్రాబ్లం అనమాట. ఇక్కడ అప్లై అవ్వలేదు వాళ్ళ కాలంలో అనమాట. తప్పు చేసినా తప్పు చేయకపోయినా సరే అక్కడ శిక్ష అనమాట పడిపోయేది. అదే రకంగా బ్రిటిష్ పర్సన్స్ చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి శిక్ష చాలా తక్కువగా ఉండేది. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రౌలత్ యాక్ట్ ఒకటి ఉంది. ఈ రౌలత్ యాక్ట్ అనమాట ఇది కూడా సేమ్ సెడిషన్ యాక్ట్ లాగా ఉంటుంది. ఈ యాక్ట్లో ఏం చెప్పారంటే ఈ రౌలట్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అనమాట ఎక్కువ మంది ఎక్కడ గుమిగూడకూడదు అనుకుని వాళ్ళు లా చేస్తారు. అయితే జనరల్ డయ్యర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే పంజాబ్లోని జలియానవాలాబాగ్ అనే ప్లేస్లో చాలా ఎక్కువ మంది గుమిగూడారు అనమాట. అక్కడ ప్రజలందరికీ ఈయన ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా 2 నిమిషాలు టైం ఇచ్చారు. ఆ టైం లోపల మీరందరూ వెళ్ళిపోవాలి అనుకుని వాళ్ళకి చెప్పారనమాట. అయితే దురదృష్టం కొద్ది ఆ ప్లేస్లో ఒక్క డోర్ ఉంది. సో అంతమంది చాలా ఎక్కువ మంది ప్రజలు కదా, ఆ ప్రజలందరూ ఆ డోర్ నుండి వెళ్ళలేక అనమాట ఇరుక్కుపోయారు. ఇలా ఇరుక్కుపోతే ఆయన 2 నిమిషాల తర్వాత కాల్పులు జరిగారు. సుమారుగా చాలా ఎక్కువ మంది చనిపోయారు. అంటే సుమారుగా 1000 మంది వరకు కూడాను చనిపోయారు అనమాట జలియానవాలాబాగ్లో. ఇంత దురాగతం ఇలాంటివన్నీ చేశారు. సో ఇంతగా క్రైమ్ చేసిన వ్యక్తికి అనమాట శిక్ష ఏం పడిందంటే అసలు శిక్ష కూడా పడలేదు. ఆ జనరల్ డయ్యర్ వ్యక్తి ఇంతమంది చావు కారణమైనా సరే ఇటువంటి శిక్ష పడలేదు. కారణం అక్కడ ఆ కోర్ట్స్లో ఉన్నవాళ్ళు, మన ఇండియాలో ఉన్నమాట ఆ టైంలో ఉన్న కోర్ట్స్లో ఉన్నవాళ్ళు అనమాట బ్రిటిష్ పర్సన్. సో ఈయన బ్రిటిష్ పర్సన్ కాబట్టి ఈయనకి అనమాట అసలు శిక్ష లేకుండా అన్ని లండన్ పంపించేశారు. ఇది ఇక్కడ రూల్ ఆఫ్ లా అనమాట ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇది మన చరిత్రలో చూసుకున్నట్లయితే. అయితే ఇప్పుడు మరి ఏం చెయ్యాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఇవన్నిటిని ఎదిరించాలి అని అంటే అప్పుడు అనమాట ఏం చేశారంటే మన ఇండియన్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడాను చట్టాల్లోనూ అదే రకంగా జడ్జెస్ పోస్ట్ని అలంకరించారనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఈ జడ్జెస్ పోస్ట్ ఇలాంటివి అలంకరించడం మొదలు పెట్టారో అప్పటి నుండి అనమాట వాళ్ళు చట్టాలను మారుస్తూ వచ్చారనమాట. అదే రకంగా ఎటువంటి రూల్ ఆఫ్ లాకి అతిక్రమం జరిగినా సరే వాళ్ళు అనమాట పోరాటం చేశారు అప్పట్లో. దాని తర్వాత ఎప్పుడైతే స్వాతంత్రం సాధించుకున్నామో అప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే ఇప్పటి వరకు పడింది చాలు, ఇకపైన క్యాస్ట్, జెండర్, సెక్స్, రిలీజన్, క్రీడ్ ఇవేమీ చూడకుండా అందరికీ రూల్ ఆఫ్ లా ఉండాలనుకుని మన కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసుకున్నారు. ఈ రకంగా అమెండ్ చేసుకుని మన కాన్స్టిట్యూషన్ కూడాను ఆ రకంగా ప్రిపేర్ చేసేసి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి రూల్ ఆఫ్ లా ఉంది. కానీ ఇప్పుడు కూడాను కొన్ని సిచ్యువేషన్స్లో ఈ రూల్ ఆఫ్ లాని అతిక్రమించడం కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనందరం చదువుకొని అవేర్నెస్ తెచ్చుకుంటూ మాత్రం ఈ రూల్ ఆఫ్ లా ఖచ్చితంగా సాధించడం. హౌ డూ న్యూ లాస్ కమ్ అబౌట్? అయితే కొత్త చట్టాలు ఎలా వస్తాయి అనేది మనకి ఇక్కడ ప్రశ్న. అయితే మనందరికీ తెలుసు చట్టాలను ఎవరు తయారు చేస్తారు. మనకి చట్టాలను తయారు చేసేది ఏకైక అధికారం ఉన్నది ఒక్క పార్లమెంట్కి. ఈ పార్లమెంట్లో ఎలాగ ఈ చట్టాలు తయారు చేస్తారంటే ముందు సొసైటీలో ఎదురవుతున్న ప్రశ్నలు, అదే రకంగా సొసైటీలో ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటే వాటికనమాట పార్లమెంట్ రియాక్ట్ అవుతుంది. ఇలా రియాక్ట్ అయిన తర్వాత ఈ ప్రాబ్లం కానీ ఎక్కువ ప్లేసెస్లో ఇదే ప్రాబ్లం కానీ కనిపిస్తూ ఉంటే దాని మీద అనమాట వాళ్ళు ఒక అనాలిసిస్ చేసి ఏం చేస్తే బెటర్ అనుకుని ఒక ఆలోచనకు వస్తారు. ఒకవేళ ఆ ఆలోచనతో ద్వారా కానీ అది నిజంగా చట్టరూపం దాల్చాలి అనే ఆలోచన ఉంటే దాన్ని అనమాట బిల్లుగా పెడతారు లోక్సభలో. ఈ లోక్సభలో అనమాట తర్జనలు భర్జనలు జరుగుతాయి. ఇలా జరిగిన తర్వాత అనమాట దీన్ని రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభలో అనమాట తర్జనలు భర్జనలు జరిగి అందరూ ఆమోదం పొందితే అది అనమాట ప్రెసిడెంట్ గారి చేతి మీద ఇక అది సంతకం పెట్టేస్తే ఒక బిల్లుగా మారిపోద్ది అనమాట, ఒక చట్టంగా మారిపోద్ది. ఇక్కడ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఇక్కడ పార్లమెంటు ఇంట్రడ్యూస్ చేస్తుంది, అదే రకంగా లాగా తయారు చేస్తుందంటే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పార్లమెంట్ అనమాట మనకి సెన్సిబుల్గా కనిపిస్తుంది అనమాట. అంటే ప్రజల యొక్క ఆలోచనలకు అనమాట తను రియాక్ట్ అవుతూ సెన్సిబిలిటీ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ కనిపించేది ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ దీని అర్థం ఏంటంటే ఇంట్లో ఉండే మహిళల మీద అనమాట, ఇంట్లో ఉండే పురుషుడు అంటే తన భర్త అనమాట చేయి చేసుకోవడం, అదే రకంగా హింసించడం అనమాట చాలా ఎక్కువైపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎదుర్కొనడానికి అనమాట మహిళా సంఘాలు ఏం చేసాయంటే 1990 నుండి ఉద్యమాలు చేపట్టాయి. ఇలా ఉద్యమాలు చేపట్టేసి అనమాట ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత అనమాట దాన్ని ఎలా లేదన్నా పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఇలా ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఇక్కడ మనకు కథలిచ్చారు. సో ఇలా ఇంట్రడ్యూస్ చేస్తే కానీ కూడా వాళ్ళు అనమాట అప్పటికే వాళ్ళు తీసుకోరు అనుకుని వాళ్ళు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో వాటిని అనమాట ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు వెళ్ళింది. సెకండ్ పాయింట్ ఏం చేశారంటే వాళ్ళు నిరసనలతో పాటుగా ప్రెస్ మీట్ కూడా పెట్టారు, ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టారు. అలా ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి ప్రజలందరికీ అనమాట అవేర్నెస్ వచ్చేలా చేశారు. సో ఇది నిజంగా చట్టం రూపం దాల్చాలి అనే ఆలోచనను అందరిలోనూ రేకెత్తించారు. ఇలా రేకెత్తించడం ద్వారా చివరికి అనమాట 2005వ సంవత్సరంలో ఈ మహిళా సంఘాలు చేసిన ఉద్యమాల ద్వారా అదే రకంగా మన పార్లమెంట్లో మన నాయకులు చేసిన ఈ వాదోపవాదాల్లో అనమాట మొత్తానికి చట్టరూపం
కాల్చాలి అని ఫైనల్గా తేలింది. ఇలా తేలడం ద్వారా అనమాట అదొక చట్టంగా మారింది. సో ఆ చట్టం ద్వారా అనమాట ఇప్పుడు ఎంతోమంది మహిళలకు అనమాట ఇప్పుడు రక్షణ దొరుకుతుంది. ఎందుకంటే గృహంలో జరిగే ఈ హింసకు అనమాట ఎవరు అడిగేవాళ్ళు లేదు. నా పిల్లం నా ఇష్టం, నేను కొట్టుకుంటా, నీకేంద్ర బై అంటారు కొంతమంది. సో అలాంటి వాటికి ఇప్పుడు మన చట్టం ఏం చెప్తుంది, నీకేంద్ర కాదు, ఇక్కడ చట్టం ద్వారా ఆవిడికి కొట్టే హక్కు నీకు లేదు అని అనమాట మనకి ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఆఫ్ 2005 చెప్తుంది. అదే రకంగా ఇంకా మనం చూసుకున్నట్లే ఇంకా వేరే చట్టాలు ఉన్నాయి. హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 అనమాట. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే మనకి హిందూ సమాజంలో అదే రకంగా మన భారతదేశంలో ఎక్కువ మందికి ఉండే ఐడియాలజీ ఏంటంటే భర్త కానీ ఒకవేళ ఎవరైనా చనిపోతే తండ్రి చనిపోతే ఆ ఆస్తిని అనమాట మొత్తం కొడుకే తీసుకునేవాడు. సో ఇక కూతురు ఒకవేళ ఉన్నా సరే ఆ ఇంట్లో ఆ కూతురికి ఏమి ఇచ్చేవాళ్ళు కాదనమాట, ఒక తండ్రికి వెళ్ళిపోయేది. అదే రకంగా వాళ్ళ అబ్బాయికి వెళ్ళేది. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది కూడా, వాళ్ళ అమ్మకు కూడా ఆస్తి వెళ్ళేది కాదు. సో ఈ పరిస్థితులను అనమాట గమనించి చాలామంది ఇప్పటి కాలంలో స్వార్థపరులు అయిపోయాయి అనమాట. వాళ్ళ తల్లికి చూడట్లేదు, అదే రకంగా వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళ అక్కలకి కూడా చూసే స్టేజ్లో లేరు. కేవలం అతని ఫ్యామిలీ అంటే ఆయనకి భార్య ఆయన పిల్లలను మాత్రమే చూసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. సో ఇలాంటి ప్రాబ్లం అనమాట మన ప్రభుత్వాలు అయితే ఎప్పుడు గమనించావో ఈ సొసైటీలో ఈ ప్రాబ్లమ్స్, దీని మీద పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఆ బిల్లు మీద అనమాట వాదోపవాదాలు జరిగి అనమాట చివరికి అనమాట హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 దించారు. సో ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒకవేళ కానీ తండ్రి చనిపోతే ఆ ఆస్తి కొడుక్కి, ఆ ఇంట్లో ఒకవేళ వాళ్ళ అబ్బాయికి వాళ్ళ నాన్నగారికి ఏమైనా పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా, అంటే ఈ కొడుకు వాళ్ళ అక్క కానీ చెల్లెలు కానీ ఆయనకి, నెక్స్ట్ తల్లికి, వీళ్ళ ముగ్గురికి షేర్ ఉంటుంది అనమాట. సేమ్ ఆస్తి ఈక్వల్గా షేర్ అవుతుంది ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి. సో వీళ్ళ ముగ్గురు అనమాట వాళ్ళ తండ్రి ఆస్తికి వారసులాగా ఉంటుంది. ఇది హిందూ సక్సెషన్ యాక్ట్. ఈ రకంగా మన భారతదేశంలో అనమాట ఏదైనా సరే సొసైటీలో ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్కి అనమాట పార్లమెంట్లో అనమాట బిల్లుగా పెట్టేసి దాని మీద వాదోపవాదాలు చేసి చర్చలు చేసి ఒక చట్టంగా తయారు చేస్తారు. మనం రీసెంట్గా చూసినట్లయితే దిశ చట్టం, ఇక్కడ మన సొసైటీలో చూసుకున్నట్లయితే నిర్భయ చట్టం. ఇక్కడ ఎందుకు ఈ 2 చట్టాలు వచ్చాయంటే మన సొసైటీలో అబలపై జరుగుతున్న అత్యాచారాలు, ఈ అత్యాచారాలు ఇలా పెరిగిపోతున్నాయి కాబట్టి దీన్ని ఎలా లేదన్నా కంట్రోల్ చేయాలనుకున్నాను అనమాట ఈ చట్టం తీసుకుని వచ్చారు. ఈ చట్టం ద్వారా అనమాట ఇప్పుడు అత్యాచారం చేసిన వాళ్ళకి ఉరిశిక్ష కానీ అదే రకంగా దానికి తగ్గట్టుగా ఆ చట్టం ద్వారా అనమాట ఏం శిక్ష వేయాలి, ఎలా చేస్తే నియంత్రించాలనే విషయం మీద వాళ్ళ ఆలోచనలు చేసి ఆ చట్టం తీసుకొని వచ్చారు. ఇలా సొసైటీలో అనమాట ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి మీద అనమాట వాళ్ళు చర్చ జరిపి పార్లమెంటు అంటే లోక్సభలోను అదే రకంగా రాజ్యసభలోను చర్చ జరిపి ఒక బిల్లును పాస్ చేయాలంటే ప్రెసిడెంట్ గారి సంతకంతో బిల్లును పాస్ చేస్తారు, దాన్ని చట్ట రూపం దారుస్తుంది. ఈ రకంగా అనమాట బిల్స్ అనమాట మన దగ్గరికి వస్తాయి. అన్పాపులర్ అండ్ కాంట్రవర్షియల్ లాస్ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వంలో చేసిన ప్రతి ఒక్క చట్టము అందరికీ నచ్చే విధంగా సమ్మతించే విధంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే సిఏఏ యాక్ట్ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే 1970కి ముందు వచ్చిన ముస్లిమ్స్ అందరికీ సిటిజన్షిప్స్ క్యాన్సిల్ చేయొచ్చు అనే అవకాశం అన్న అక్కడ మనకి కేంద్రం అనమాట ఈ లాని ఎక్స్పోజ్ చేసింది. ఇలా ఈ ఎక్స్పోజ్ చేసేటప్పుడు ఈ లా మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ వచ్చే వాళ్ళు అనమాట ముస్లిమ్స్. ఇక్కడ ముస్లిమ్స్ మా కమ్యూనిటీ మీద ఇబ్బంది పడుతుంది అనుకున్నాం అనమాట, వాళ్ళు అనమాట ఆందోళన చెందారు. ఇక్కడ ఎవరి మీద కాంట్రవర్సీ చూపిస్తుందంటే ముస్లిమ్స్. నెక్స్ట్ ఇంకొక లా తీసుకుందాం, మూడు రాజధానులు రా. ఇది ఎక్కడ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 3 రాజధానులు అనే గొడవ వచ్చేటప్పుడు ఏమైందంటే ముందు అమరావతిని ఒక రాజధానిగా ఫిక్స్ చేశారు. అలా ఫిక్స్ చేయడం వల్ల అక్కడ ఉన్న రైతుల దగ్గర భూములను అనమాట సేకరించారు. ఇలా సేకరించిన భూములు ఒకవేళ ఇప్పుడు ఈ 3 రాజధానులు అయిపోతే ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తారు. నిస్సారమైన భూములు వెనక్కి ఇచ్చడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేరు అనుకుని బాధపడుతూ అనమాట రైతులందరూ ఆందోళన చేపట్టారు. ఈ రకంగా అనమాట ప్రజలకి కొన్ని లాస్ ప్రజల మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అదే రకంగా డైరెక్ట్గాను కాంట్రవర్సీ క్రియేట్ చేసేవచ్చు, వాళ్ళ మీద అనమాట అడ్వర్స్ ఎఫెక్ట్ చూపించవచ్చు. ఇలాంటి ఎఫెక్ట్ చూపించినప్పుడు ప్రజలు ఏం చేయాలంటే ముందుగా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే వాళ్ళు రెక్టిఫై చేయాలంటే స్టార్టింగ్ కథం తొక్కాల్సింది మీడియా. ఈ మీడియా అనమాట వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటి అనేది హైలైట్ చేయాలి. అదే రకంగా ఇక్కడ ప్రజల తరపు నుండి ఏం చేయాలంటే క్రిటిసైజ్, విమర్శ, వీళ్ళు చేసే విమర్శ అనమాట ప్రభుత్వానికి తెలిసేలా ఉండాలి. అంటే వీళ్ళు ఆ రకంగా క్రిటిసైజ్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే రిప్రెసివ్, అంటే వాళ్ళు చేసిన లాస్ని అనమాట వీళ్ళు అపోజ్ చేసేలా ఉండాలి. అంటే వీళ్ళు అపోజ్ చేయాలి, మాకు ఈ లా వల్ల మేము అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అదే రకంగా ఇది మాకు హాని కలిగించేలా మా యొక్క కమ్యూనిటీకి డిస్క్రిమినేషన్ చూపించేలా ఉన్నాయి అనుకుని అనమాట చెప్పుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే
ప్రొటెస్ట్ అంటే నిరసనలు చేయాలన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు ఇలా మాకొద్దు అనుకుని నిరసనలు చేస్తారో ఈ విషయం అనమాట ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. సో ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకి ఇది నచ్చట్లేదు, ఈ బిల్లులోటి ఈ లాని మనం చేంజ్ చేయాల్సి ఉంది అనుకుని అనమాట పార్లమెంట్కి అదే రకంగా ప్రభుత్వానికి తెలుస్తుంది. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే క్యాంపెయిన్. ఇక వాటి మీద అనమాట అందరికీ అవేర్నెస్ కలిగించేసి ఉద్యమంలా చేయాలి. ఈ రకంగా స్టెప్స్ తీసుకోవడం వల్ల అనమాట ఎటువంటి లాన్ అయినా సరే వాళ్ళు అనమాట తిప్పి కొట్టగలరు. అదే రకంగా ప్రజలు అనమాట ఇష్టపడట్లేదు అనే విషయం అనమాట ప్రభుత్వానికి తెలుస్తుంది. సరే ఈ స్టెప్స్ మనం ఇంకెక్కడ ఫాలో అయ్యామో అని అంటే ఉమెన్ డిస్క్రిమినేషన్ అనే లెసన్లో చూసుకున్నట్లయితే ఉమెన్స్ పైన పడుతున్న డిస్క్రిమినేషన్కి వాళ్ళు ఎగ్నెస్ట్గా ఆడపిల్లలు అదే పనులు చేశారు. వాళ్ళు ముందు ఏం చేశారు, క్యాంపెయిన్ చేశారు, ఉద్యమాలు చేశారు. దాని తర్వాత రైజింగ్ అవేర్నెస్, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించుకున్నారు. అండ్ థర్డ్ స్టెప్ చూసుకున్నట్లయితే అనమాట ప్రొటెస్ట్స్, వాళ్ళు నిరసనలు చేశారు. అదే రకంగా సాలిడారిటీ అంటే సంఘీభావం చూపెట్టారు. ఈ 4 స్టెప్స్ అయితే ఎక్కడైతే డిస్క్రిమినేషన్ కలుగుతుందో అక్కడ ఈ 4 స్టెప్స్ ఫాలో అవుతే డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఏంటంటే ఈ 4కి కావాల్సింది మీడియా. ఈ మీడియా సపోర్ట్ లేకుండా వీళ్ళు మ్యాక్సిమం వరకు ఇలాంటివి హైలైట్ అవ్వవు ప్రభుత్వం దృష్టికి వెళ్ళకుండా. ఇంకా నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే ఒక సామాన్యుడికి కానీ ఇలాంటి నష్టం జరిగితే ఆ సామాన్యుడు మొట్టమొదటిగా చేయాల్సిన స్టెప్ ఏంటంటే కోర్టులో కేసు వేయడం అనమాట. నాకు ఇది హాని కలిగేలా ఉంది, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనుకుని చూసుకున్నాం కదా, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో నా హక్కులకి భంగం కలిగేలా ఉంది అనుకున్నాను అనమాట. తను అపీల్ చేసుకోవచ్చు కోర్టులో. ఈ రకమైన స్టెప్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి కాంట్రవర్షియల్ లా అయినా అన్పాపులర్ లా అయినా సరే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ఒకవేళ అది తప్పని తేలితే కోర్ట్స్ కూడాను మనకనమాట సరైన న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, చట్టాలు అంటే ఏంటి, ఒకవేళ చట్టాల్లో రాంగ్ చట్టాలు ఉంటే ఏం జరుగుతుంది, ఈ చట్టం అనేది అందరికీ సమానమే అనే విషయం మనం నేర్చుకున్నాం. సో ఈ లెసన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. అదే రకంగా ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.